శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. మాఘమాసం విశిష్టత, మాఘ స్నాన నియమములు, స్నానం చేస్తూ పఠించవలసిన శ్లోకం, స్నానాంతరం పాటించవలసిన నియమములు, నదీ స్నానం అర్ఘ్యము, తిథులు మరియు మాఘమాసంలో చేయవలసినవి, చేయకూడని పనులు, దానములు, పండుగల గురించి తెలుసుకుందామండి. కార్తీక మాసంలో పెట్టే దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో మాఘమాసంలో చేసే స్నానానికి కూడా అంతే ప్రాముఖ్యత కలదండి. మఘం అంటే యజ్ఞం, మాఘము అంటే పాపాలను నశింపచేసేది అని అర్థమండి. పాపములను నశింపచేసేటటువంటి శక్తి ఉన్నటువంటి మాసము కాబట్టే మాఘమాసమునకు చాలా ప్రత్యేకత కలదండి. మాఘ స్నానము పవిత్ర స్నానంగా భావిస్తారండి. మాఘ స్నాన మహత్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొనిందండి. మృకండముని మనస్వినిలా మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం అండి. మాఘమాసంలో ఉదయాన్నే నువ్వులతో దీపారాధన చేసిన వారికి, అలాగే నువ్వులతో హోమము, నువ్వుల దానము వంటివి చేసిన వారికి ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగుతాయండి. మాఘమాసంలో మాఘ స్నాన వ్రతాన్ని ఆచరించదలిచిన వారు మాఘమాసము నెల రోజులు ప్రాతకాల స్నానాన్ని తప్పనిసరిగా చేయాలండి. భూషయ్య బ్రహ్మచర్యము పాటించాలండి. శక్తి లేని వారు చేయకపోయినా పర్లేదండి. అశక్తులు అంతటా స్వేచ్ఛగా ఉండొచ్చండి. అలాగే తిలల స్నానము, తిలలు ఒంటికి రాసుకోవడం, తిల హోమం, తిల తర్పణం, తిల భోజనం, తిల దానము, ఈ 6 రకముల తిలల పాపనాశకములండి. స్నానము తరువాత మౌనముగా ఉండి పురుషోత్తముణ్ణి నమస్కరించి పూజించాలండి. మాఘ స్నాన నియమములు: స్నానం చేయకుండా అగ్ని దగ్గర కూర్చోరాదండి. స్నానము చేయకుండా అగ్ని సేవనము తగదండి. ప్రతిరోజు చక్కెరతో కూడిన నువ్వులను దానము చేయాలండి. 3 భాగములు నువ్వులు, 1 భాగము చక్కెర ఉండేలా చూసుకోవాలండి. స్నానం చేస్తూ పఠించవలసిన శ్లోకం: దుఃఖ దారిద్ర్యనాశాయ శ్రీ విష్ణోస్తోషణాయ చ ప్రాతఃస్నానం కరోమ్యధ్య మాఘే పాప వినాశనం అనే ఈ శ్లోకాన్ని పఠిస్తూ నదిలో లేదా బావుల వద్ద స్నానం చేయడం వలన విశేష ఫలితం లభిస్తుందండి. నదుల దగ్గర స్నానం చేయడానికి వీలు కాని వారు ఇంట్లో అయినా స్నానం చేయవచ్చునండి. ఇంట్లో స్నానం చేసే సమయంలోనైనా గంగా, గోదావరి, కావేరి వంటి పుణ్య నదులను తలుచుకుంటూ స్నానం ఆచరించాలండి. స్నానాంతరం పాటించవలసిన నియమములు: శివాలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలండి. ఆదివారం రోజున సూర్యుడిని పూజించాలండి. మాఘమాసంలో ప్రతిరోజు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలండి. సూర్యోదయ సమయంలో సూర్యుని నామాలు చెబుతూ అర్ఘ్యం సమర్పించాలండి. ప్రతి ఆదివారం తప్పనిసరిగా సూర్యోదయ సమయంలో ఆదిత్య హృదయాన్ని పఠించాలండి. ఇలా చేయడం వలన వ్యాధుల నుండి విముక్తి లభిస్తుంది. సూర్య భగవానుడు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తారండి. నదీ స్నానార్ఘ్యం: మాఘమాసంలో ఈ స్నానాలకు అధిష్టాన దైవం సూర్యభగవానుడండి. స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఆచారమండి. మాఘమాసంలో దివ్య తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయమండి. స్నానం చేసేటప్పుడు దుఃఖ దారిద్ర్యనాశాయ శ్రీ విష్ణోతోషణాయ చ ప్రాతఃస్నానం కరోమ్య మాఘ పాప వినాశనం అని చేసిన తరువాత సవిత్రే ప్రసవిత్రే చ పరంధామ జలే మమ త్వత్తేజసా పరిభ్రష్టం పాపం యాతు శస్త్రదా అని చదవాలండి. సూర్యభగవానునికి అర్ఘ్యం ఇవ్వాలండి. స్నాన సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలితం లభిస్తుందని నమ్మకమండి. మాఘమాసంలోని ముఖ్యమైన తిథులు: ఈ మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు, పర్వదినాలు, దేవతలను ఉద్దేశించి పూజలను జరుపుకోవడం జరుగుతుందండి. అందుకే మాసానికి తొలినాళ్ల నుండి అంత విశిష్టత ఉంటుందండి. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి శుక్లపక్ష చవితి. దీనిని తిల చతుర్థి అంటారండి. దీన్నే కుంద చతుర్థి అని కూడా అంటారండి. ఇవాళ నువ్వులను తినాలండి. నువ్వులతో లడ్డూలు చేసి పంచిపెట్టాలండి. ఈ రోజున డుండిరాజును ఉద్దేశించి నక్తవ్రతం పూజ చేస్తారండి. డుండిని ఈ విధంగా పూజించడం వలన దేవతల చేత పూజలు అందుకున్నట్లు కాశీఖండంలో తెలియజేశారండి. కుంద చతుర్థి నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరుణ్ణి అర్చించి రాత్రి జాగారణ చేసిన వారు సకల ఐశ్వర్యాలను పొందుతారని కాలదర్శనంలో చెప్పబడిందండి. ఈ మాసంలో రథసప్తమితో పాటు శ్రీపంచమి, వరుణ షష్ఠి, భీష్మాష్టమి, భీష్మేకాదశి, మాఘ పూర్ణిమ వంటి పర్వదినాలు ఉన్నాయండి.
మాఘమాసంలో చేయవలసిన మరియు చేయకూడని పనులు. మాఘమాసంలో గంగా స్నానం తప్పక చేయాలండి. ఈ మాసమంతా భగవద్గీతను పఠించాలండి. భగవద్గీతను పఠించడం వల్ల శ్రీకృష్ణుని అనుగ్రహం పొందగలుగుతామండి. ఈ మాసంలో ప్రతిరోజు దీపం వెలిగించి తులసిని పూజించాలండి. మాఘమాసంలో వస్త్రాలను దానం చేయడం వలన దేవతలు సంతోషిస్తారని ప్రతీతి అండి. మాఘమాసం నెల రోజులు మాఘమాస వ్రతాన్ని పాటించేవారు ముల్లంగి దుంపకు దూరంగా ఉంటారండి. ఈ మాసంలో నువ్వులను పంచదారను కలిపి తింటారండి. నువ్వులను దానం ఇవ్వాలండి. రాగి పాత్రలో గోధుమ రంగులో ఉన్న నువ్వులను పాత్రతో సహా దానమిస్తే మంచిదండి. మాఘమాసంలో తామసిక ఆహారాన్ని తీసుకోకూడదండి. మద్యము మొదలైన వాటిని సేవించకూడదండి. మాఘమాసంలో అబద్ధాలు చెప్పకూడదండి. ఎవరిని అవమానించకూడదు. మాఘమాసంలో రోజుకు ఒక్కసారే భోజనం చేయాలండి. మాఘమాసంలో చేయవలసిన దానములు. మాఘమాసంలో పుణ్యనదీ స్నానాలకు ఎంతటి ప్రాధాన్యం ఉన్నదో దానమునకు కూడా అంతే విశేషమైనదండి. మాఘ స్నాన శుద్ధ విధియ నాడు బెల్లమును దానము చేయాలండి. మరియు ఉప్పును దానం చేయడం వలన శుభాలు కలుగుతాయని, పుణ్యం కలుగుతుందని మాఘ పురాణం స్పష్టంగా తెలియజేసిందండి. నూనె, ఉసిరికాయలు వీటిని ప్రతిరోజు తీర్థమందు ఇవ్వాలండి. లేని వారికి లేదా అవసరమైన వారికి భోజనాలను తృప్తి వరకు ఏర్పాటు చేయాలండి. ధరించడానికి వస్త్రములు, కప్పుకోవడానికి కంబలి, రవికలు, చెప్పులు దానాన్ని ఇవ్వాలండి. శక్తి కొద్దీ అన్నదానము చేయాలండి. మాఘమాసంలో చవితి రోజు ఉమాదేవిని, విఘ్నేశ్వరుణ్ణి పూజించడం విశేషమండి. మాఘమాస శుక్లపక్ష పంచమి, శ్రీపంచమి రోజు సరస్వతీదేవిని పూజించడం వలన సరస్వతీ కటాక్షం సిద్ధిస్తుందని పురాణాల వచనమండి. మాఘమాస శుద్ధ షష్ఠి, మందార షష్ఠి, కామ షష్ఠి, వరుణ షష్ఠి రోజు వరుణదేవుడిని మందారం వంటి ఎర్రటి పువ్వులతో, ఎర్ర చందనంతో పూజించాలండి. మాఘమాస శుద్ధ సప్తమి, రథసప్తమి రోజు చేసే సూర్య ఆరాధనకు ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందండి. అనారోగ్య సమస్యలు తొలగుతాయండి. తెల్లవారుజామున లేచి 7 జిల్లేడు ఆకులను, అందులో రేగికాయలను ఉంచుకొని తలపై పెట్టుకొని స్నానం చేస్తే 7 విధాలైన శాపాలు నశిస్తాయండి. ఈ రోజున చిక్కుడు కాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు ఆకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయాలండి. భీష్మాష్టమి మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణి నక్షత్రం ఉన్న అష్టమి తిథి నాడు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యానస్థితుడై ప్రాణాలను విడిచిపెట్టారండి. స్వచ్ఛంద మరణం ఆయనకు వరం. అందుకే మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమి అని, ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారండి. భీష్మాష్టమి నుంచి భీష్మ ఏకాదశి వరకు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసిన వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రవచనమండి. ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారాలు ఎంతో మహిమ కలిగినవండి. ఈ విధంగా మాఘమాసమంతా శివరాత్రి వరకు అన్నీ పర్వదినాలేనండి. తెలుసుకున్నాం కదా అండి మాఘమాసం విశిష్టత గురించి, మాఘమాసంలో పాటించవలసిన నియమాల గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి, స్వస్తి.